విద్యార్థులారా, మనము విభీషణ శరణాగతి గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో రావణుడు సీతను అపహరించడం సరైనది కాదని చెప్పని విభీషణుడు 2 సభలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ సభలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి ఆక్షేపిస్తారు. దాంతో రావణుడు తీవ్రంగా కోపించి విభీషణుని లంక నుంచి తరిమేయడం జరుగుతుంది. ఆ విభీషణుడు ప్రాణభయంతో శ్రీరామచంద్రుడిని శరణి వేడుకోవటమే మన విభీషణ శరణాగతి. ఇందులో ఇక విభీషణుడు ఆకాశం పరంగా లంకానగరం నుంచి వస్తూ ఎక్కడైతే శ్రీరామ సైన్యం అంతా కూడా ఉందో అక్కడ వేంచేసి అక్కడ రాగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సుగ్రీవుడు అతని సైన్యం అంతా కలిసి అక్కడ చూసి ఆకాశంలో వస్తున్నటువంటి ఆ రాక్షసుని చూసి మాపై దాడి చేయడానికి వచ్చాడు అని చెప్పనుకొని వాడిని సంహరిద్దామని చెప్పనుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ మనకేమవుతుందంటే విభీషణుడు ఆకాశ మార్గంలో సంతోషంతో తన మంత్రులతో రావడానికి చూసినటువంటి ఆ వానరులు ఆశ్చర్యపోతారు. అప్పుడు సుగ్రీవుడు వారిని చూసి సుగ్రీవుడు ఇలా అంటాడు, గో వానరారా, అలా వస్తున్నటువంటి ఆ రాక్షసుని చూడండి, వాడు ధనస్సు మొదలైనటువంటి బాణాలు ధరించినటువంటి వాడు, బాగా ఎత్తుకున్నాడు, జంకు లేకుండా ఇలా వస్తున్నాడు అని అనగానే ఇక వెంటనే ఆ వానర సమూహం అంతా కూడా సాహసించి ఆ పక్కన ఉన్నటువంటి గొప్ప గొప్ప పర్వతాలు వృక్షాలన్నీ కూడా చేతిలో పట్టుకొని, ఓ సుగ్రీవ, మాకు అనుజ్ఞ ఇవ్వు, వెంటనే మేము ఆ రాక్షసుపై దాడి చేస్తాము, యుద్ధం చేసి వారిని చంపుతాము అని చెప్పని చెప్తారు. అలా చెప్పగానే వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ మాట ఉన్నటువంటి అంటే ఆకాశంలో మాత్రమే విభీషణుడు అన్ని వినిపిస్తూనే ఉంటాయి కాబట్టి, రాక్షస మాయ అంటాం కాబట్టి వారికి అన్ని తెలుస్తుంది, అన్ని వినిపించేసరికల్లా వెంటనే ఆ విభీషణుడు ఇలా అంటాడనమాట, ఓ వనరులారా, నేను మీ వాడిని, తొందరపడకండి, నేను రావణుని తమ్ముణ్ణి, రాక్షసరాజును, కానీ నేను పాపాత్ముని కాదు. నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క శరణు కోరి లంక నుండి రాముని చూడడం కోసం వచ్చాను. అయితే ఎందుకు వచ్చాను అంటారా, నేను మా అన్న రావణునితో చెప్పడం జరిగింది, సభలో చెప్పాను, సీతమ్మ గారిని శ్రీరామచంద్రునికి తిరిగి ఇమ్మని చెప్పాను. ఇలా అనేక విధాలుగా చెప్పాను, కానీ ఆ మాటకు రావణుడు నాపై కోపించి తన సభ నుంచి నన్ను గెంటి పెంచాడు. అంతేకాకుండా నగరంలో ఉంటే నన్ను చంపుతా అని చెప్పని వెనుకాడకుండా నన్ను బెదిరించాడని చెప్పని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత నేను శరణు కోరి వచ్చానని చెప్పని చెప్తే అప్పుడు సుగ్రీవుడు అంతేకాకుండా విభీషణుడు అంటాడు, కపటుండకాను నిష్కపట మానసుండ కపులారనాయడ కపటంబు లేదు, అభయుండనగు నాకు సంప్రీతి విలయ అభయమిచ్చు పించుడి అవనీచు చేత. ఇలా అంటే నేను వెంటనే బయలుదేరి శ్రీరామచంద్రుని చూడడానికి వచ్చాను కాబట్టి నన్ను పరిశీలిస్తే నేను మోసగాడిని కాదు, కపటం అనేటువంటి నా మనసులో లేదు, కపటం లేనటువంటి వాడిని. కాబట్టి వానరులారా, నేను అభయం కోరి వచ్చాను కాబట్టి నాకు ఆ శ్రీరామచంద్రుని యొక్క అభయాన్ని ఇప్పించండి అని చెప్పని విభీషణుడు శరణు వేడుకుంటాడు. అప్పుడు సుగ్రీవుడు ఆ మాట విని శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అనవుడు సుగ్రీవుడా రామ కొడుకు జని విన్నపము చేసి సవినియంగుడవచ్చు. అట్లా ఆ మాట విన్నటువంటి శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు రాముని దగ్గరికి వెళ్ళి శ్రీరామునితో సవినయముగా విన్నపము చేసి
ఇలా అంటే రావణాసురుని యొక్క తమ్ముడు వచ్చాడని చెప్పిన విషయాన్ని చెప్తాడు. అంటే ఇక్కడ ప్రభు రావణునితో కలహం వచ్చి, ఒక వివాదం వచ్చి ఒకడు వచ్చాడు. అతని పేరు విభీషణుడు అంట. సైన్యంతో సహా ఆకాశంలో ఉన్నాడు. మీ పైన శ్రీరామచంద్రుడు మీ పైన అతను మనసు లగ్నం చేశాడట. రావణుని తమ్ముడు అని చెప్పి అంటున్నాడు. నిర్మలంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి విమల వాక్యంబులన్ వెలసిన వాడు ఆదిత్య కులనాథ అభయమిమ్మనుచు మోద వాక్యంబులన్ మొనసిన వాడు. ఓ ఆదిత్య కులనాథ, ఓ శ్రీరామచంద్ర, ఓ సూర్యవంశ ప్రభు అభయం అని చెప్పని సంతోషంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ దయ, మీ కృపా కలిమియమ్మై ఉన్న అదియో, మీ కృపా కటాక్షాలు ఎలా ఉన్నాయేమో చూస్తే నాకు చూడంగా విని నమ్మంగరాదు. నాకు చూస్తే వీడిని నమ్మడానికి చెప్పి నాకు అనిపించట్లేదు. కాబట్టి నరనాథ కపటంబునకు పుట్టినిల్లు, ఓ శ్రీరామచంద్ర కపటానికి పుట్టినిల్లు ఈ రాక్షసులంతా కాకుండా వేరే వాళ్ళు ఉంటారా? కాబట్టి ధనుజాధినాథుని తమ్ముడేమిటికి చనుదెంచును ఈ నీచు చంపంగవలయు. కాబట్టి ఆ ధనుజాధినాథుని యొక్క తమ్ముడు అంటున్నాడు, ఆ రావణాసురుని యొక్క తమ్ముడు అంటున్నాడు. కాబట్టి ఇక ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే రావణాసురుని తమ్ముడు అని చెప్పని అంటున్నాడు. కాబట్టి రావణాసురుని తమ్ముడు ఇక్కడికి ఎందుకు వస్తాడు మరి? కాబట్టి ఈ నీచుని చంపాలి అని సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో అనడం జరుగుతుంది. అప్పుడు అనవుడు అంతటా ఆంజనేయుండు వినయ సంభరితుండై విభునకిట్లనియే. అనవుడు అంతటా ఆంజనేయుండు వినయ సంభరితుడై విభునకిట్లనియే. ఆ మాట విన్న తర్వాత వెంటనే ఆంజనేయుడు సంతోషంతో వినయంతో శ్రీరామచంద్రునితో ఇలా అంటున్నాడు. రావణునికి విభీషణుని యొక్క యోగ్యతను ఆంజనేయుడు ఎరింగించుట. ధనుజాధినాథుడు ఉద్దండ కోపమున తను సభలోపలంతన్నెనన్మాట అఖిలంబు నెరుగంగ ఆడి ఈ అసుర నిఖిలేశ ఈ మాట నిజముగానోపు. ధనుజాధినాథుడు ఉద్దండ కోపమున తను సభలోపల తన్నెనన్మాట అఖిలంబు ఎరుగంగ ఆడి ఈ అసుర నిఖిలేశ ఈ మాట నిజముగానోపు. నిఖిలేశ ఈ మాట నిజముగానోపు. ధనుజాధినాథుడు ఉద్దండ కోపమున తను సభలోపల తన్నెనన్మాట అఖిలంబు నెరుగంగన్ ఆడి ఈ అసుర ఆడెన్ ఈ అసుర నిఖిలేశ ఈ మాట నిజముగానోపు. ఓ ధనుజాది అంటే ధనుజాధినాథుడు అంటున్నాడు. ధనుజాధినాథుడు అంటే ఎవరు? ధనుజుడు అంటే రాక్షసులు. కాబట్టి ఆ రాక్షసుల యొక్క రాజు రావణాసురుడు. కాబట్టి వాడు ఉద్దండ కోపమున అమితమైన కోపంతో, అతను అమితమైన కోపంతో భయంకరమైన కోపంతో తను 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 అంటే ఎవరు? తను ఇక్కడ ఆ విభీషణుడు ఇచ్చాడు కదా. అక్కడ ఆ విభీషణుడు సభ లోపల, తన యొక్క సభ లోపల, తనను ఆ సభ లోపల రావణాసురుడు తన సభ లోపల విభీషణుని తన్నెనన్మాట తన్నాడు అనేటువంటి మాట అఖిలంబు నిజం, అఖిలంబు సమస్తము అంతా కూడా ఎర్రగంగ ఆడయ్యసుర, ఎర్రగంగ తెలిసేటట్టుగా ఆడెను చెప్పాడు ఈ అసురుడు ఈ విభీషణుడు. నిఖిలేశ ఈ మాట నిజముగానోపు. నిఖిలేశ ఓ రాజా, ఓ సమస్త ప్రభు అయినటువంటి ఓ శ్రీరామచంద్ర, ఈ మాట నిజముగానోపు. ఈ మాట నిజము శ్రీరామచంద్ర, ఈ మాట నిజము. ఎందుకంటే ఉడుగక మనలకై ఉచితమాడుటయు, ఉడుగక మనలకై ఉచితమాడుటయు, విడలద్రోచిన వాని విడిచివచ్చుటయు, విడలద్రోచిన వాని విడిచివచ్చుటయున్, గలుగనోపును కాని కపటంబు కాదు, వల్వదు శంకింప వసుధేశ ఇతని. ఉడుగక మనలకై ఉచితమాడుటయు,
ఉడుగక మనలకై ఉచితమాడుటయు విడలదోచిన వాణ్ణి విడిచివచ్చుటయున్ కల్గనోపును కాని కపటంబు కాదు. ఇక్కడ ఉడుగక, ఇక్కడ నుడుగక అంటే నోపును అయిపోయింది కాబట్టి ఉడుగక మనలకై ఉచితమాడుటయు, ఉడుగక మనలకై ఉచితమాడుటయు విడల ద్రోచిన వాణి విడిచివచ్చుటయున్. ఉడుగక మనలకై ఉచితమాడుటయు మానకుండా, ఉడుగక అంటే ఇక్కడ మానకుండా విడవకుండా, మనలకై మన గురించి అంటే ఇక్కడ మన గురించి అంటే ఇక్కడ మనం అంటే ఇక్కడ ఎవరో మనము శ్రీరామచంద్రుడు అంత మనం ఉన్నాం కదా. మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? సీతాదేవిని రక్షించి తీసుకుని వెళ్ళడం కోసం. కాబట్టి మన గురించి విభీషణుడు మన గురించి ఆ సీతమ్మను మనకు తిరిగి ఇమ్మని చెప్పినటువంటి మాట. ఆ మాట చెప్పడంతో ఏం చేశాడు? రావణుడు విభీషణుని వెళ్ళగొట్టాడు. కాబట్టి అలా విడలద్రోచిన వాణిని వదిలి వెళ్ళగొట్టినటువంటి వాడిని, గింటి వేసినటువంటి వాణ్ణి ఎవరు? ఆ రావణాసురుడు విభీషణుడు ఆ రావణుణ్ణి విడిచి రావటము కలగనోపును కాని కపటంబు కాదు. కలగనోపును కాని కపటంబు కాదు. కలగన్ ప్లస్ ఓపును ప్లస్ కాని అంటే ఇక్కడ నిజంగానే జరిగి ఉంటుంది. జరిగే ఉంటుంది. ఇది జరగలేదని చెప్పడం కాదు, ఇది జరిగే ఉంటుంది. ఎందుకంటే ఆ రావణుడు అలాంటి వాడే. ఎందుకంటే సీతమ్మను వదిలిపెట్టమని చెప్పడం అటువంటిది విభీషణుడు చెప్పాడు కాబట్టి అలా చెప్పడంతో రావణుడు విభీషణుణ్ణి అక్కడి నుంచి వదిలివేసే ఉంటాడు, వెలగొట్టే ఉంటాడు. అది నిజమే. వలవధు శంకింప వసుధేశ ఇతనిన్ వలవధు శంకింప వసుధేశ ఇతనిన్. ఓ రామచంద్ర, ఇతన్ని అనుమానించకూడదు. కపట మానుసలెట్టి క్రమమున ఉన్నన్. కపట మనుషులు ఎలా ఉన్నప్పటికీ కూడా కపట మానసులెట్టి క్రమమునానున్నన్ కపటమింతటిలోన కానంగవచ్చు. కపట మానుసలెట్టి క్రమమునానున్నన్ కపటమింతటిలోన కానంగవచ్చు. కపట మనుషులు వారి మనసులో కపటం ఉన్నప్పటికీ, కపటం ఉంటే అతని మనసు లోపల కపటంతో ఉన్నట్టయితే ఆ కపటము అంటే ఆ అబద్ధం అంతా కూడా ఇంతలోనే మనకు కనిపిస్తుంది. అంటే ఏ విధంగానైనా కూడా ఎలా ఉన్నప్పటికైనా సరే మోసం చేయాలని చెప్పినటువంటి వాళ్ళు ఆ మోసం అనేటువంటి సులభంగా కనిపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా కాసేపటికైనా తర్వాతైనా ఆ సులభంగా ఆ యొక్క ఆ మోసం అనేది కనిపిస్తుంది. ఇతని మాటలలోన ఏ మాట అయినన్ కృతకమైతో పదు కీడును అనకరాదు. ఇతని మాటలలోన ఏ మాట అయినా, ఇతని మాటల్లో ఏ మాట అయినా సరే కృతకమైతో పదు కీడు అనకరాదు. ఇతని మాటల్లో ఏ మాట అయినా సరే అది కృతకమైతో పదు. కృతకము అంటే కృత్రిమత్వం, కల్పితం అనేటువంటిది కనిపించట్లేదు. తోపదు అంటే కనిపించడం లేదు. కృత్రిమత్వం అనేటువంటిది కనిపించడం లేదు. కీడును అనరాదు. కీడు అనకరాదు. కీడు అనరాదు. ఇక్కడ కీడు అనకరాదు కాదు, కీడు అనరాదు.
కీడనరాదు. కృతకమై తోపదు కీడనరాదు. కీడు ప్లస్ అనరాదు. ఇతని మాటల్లో ఎలాంటి కీడు అనేది లేదు. మనుజేష ధనుజుల మర్మగ్నుడితడు. మనుజేష ధనుజుల మర్మగ్నుడితడు. మన దేశ ఉండుట మానైన నీతి. మనుజేష ధనుజుల మర్మగ్నుడితడు. ఓ మనుజేష, ఓ శ్రీరామచంద్ర, ధనుజుల మర్మగ్నుడితడు. ధనుజుల యొక్క, రాక్షసుల యొక్క మర్మగ్నుడితడు, మర్మము తెలిసినటువంటి వాడు. ఆ రావణుడు ఉన్నాడు కదా, మరి ఆ రావణ రాజ్యం ఎలా ఉందో, మరి రావణ రాజ్యంకి ఎలా వెళ్ళాలో, మనం ఒక దండెత్తిపోయినా సరే ఏ ప్రాంతంలో ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఎవరెవరు ఉంటారు అనే విషయాలు మనకి తెలియదు. నేను అక్కడ వెళ్ళి వచ్చాను, కానీ నాకు కొంత మాత్రమే తెలుసు, కానీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలియదు కదా. అంటే ఆ రాక్షస రాజు అనేటువంటి ఆ రావణుని యొక్క మర్మం అంతా తెలుసు. అతని యొక్క సైన్యం గురించి తెలుసు, సైన్యం యొక్క బలబలాలు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి అలాంటి వాడు, అంటే రాక్షసుల యొక్క రహస్యాలంటే తెలిసినటువంటి వాడు ఒకడు ఉండటం మనకు మంచిది. మన దేశ ఉండుట మానైన నీతి. మన దేశం ఉండుట మానైన నీతి. మన వైపు ఉండటము అనేటువంటిది ఒప్పిదమైనటువంటి నీతి అని చెప్పుకోవచ్చు. కాబట్టి మన వైపు ఉండటము మంచిది. శ్రీరామచంద్ర, ఇలాంటి వాడు మన వైపు ఉండేది చాలా మంచిది. కాబట్టి నన్ను రావణుడు పట్టి బంధించి, సరే ఇక్కడికి ఆపుదాం.